కుక్కర్ ఇచ్చి కుక్కరే తీసుకోవాలని లేదు, ప్యాన్ ఇచ్చి ప్యానే తీసుకోవాలని లేదు, అట్ల పెనానికి అట్ల పెనమే అని లేదు. ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్, ఓన్లీ ఏ ప్రెస్టేజ్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విజయవాడ గురునానక్ కాలనీ రోడ్లో ఉన్న ప్రెస్టేజ్ షోరూమ్కి అయితే వచ్చేసామండి. సో ప్రస్తుతం ఇక్కడ మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో నేనైతే నా దగ్గర ఉన్న పాత కుక్కర్లు, మూకుళ్ళు, పెనాలన్నీ తీసుకొని వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. సో లోపలికైతే వచ్చేసాము. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా చూపించేస్తాను. సో కింద వచ్చేసి నాన్ స్టిక్ కడాయిస్ ఉన్నాయండి, పైన వచ్చేసి స్టీల్ ఉన్నాయి చూడండి. సో చాలా హెవీగా ఉంటాయి అన్నమాట, బాటము అస్సలు మాడదు. సో ఇటుపక్క చూసుకుంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి, కడాయిస్ ఉన్నాయి, అలాగే దోశ ప్యాను అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. దోశ ప్యాన్స్లో అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అనమాట, అన్ని సైజుల్లో చాలా బాగున్నాయి. సో పైన వచ్చేసి మొత్తం నాన్ స్టిక్ కడాయిస్ అనమాట, పాట్ టైపు డిఫరెంట్ మోడల్స్ అనమాట. బిర్యానీ పాటు, అలాగే ఫ్రై ప్యాను. సో చాలా మోడల్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇంకా క్లోజప్లో కూడా చూపిస్తాను చూడండి. ఇవి చూడండి బ్రింజాల్ కలర్లో భలే ఉన్నాయి కదా. సో ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో, అలాగే కడాయిస్ ఉన్నాయి. కడాయిస్లో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి. సో అలాగే దోశ ప్యాన్స్ ఉన్నాయి. సో ఇవి చూడండి రౌండ్గా 3 ఉన్నాయి. సో నేను ఇది సెట్ దోశ వేయటానికేమో అనుకున్నాను, 3 సెట్ దోశలు ఎట్ ఏ టైం వేసేయచ్చు. సో ఇంకా ఈ దోశ ప్యాన్స్లో కూడా చాలా షేప్ సైజుల్లో కూడా ఉన్నాయన్నమాట, స్క్వేర్ షేపుల్లో కూడా ఉన్నాయి. సో అలాగే ఇంకా ఈ పైన చూసుకుంటే మనకి కర్రీస్ వండుకోవచ్చు, బిర్యానీస్, టొమాటో రైస్ అలా ఏదైనా చేసుకోవచ్చు. అవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, షేప్స్లో ఉన్నాయి. అలాగే కింద వచ్చేసి మనకి స్టీల్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు చాలామంది అండి నాన్ స్టిక్ కుక్వేర్స్ వాడటం మంచిది కాదు అని చెప్తున్నారు కదా. సో దానికి బదులుగా ఇప్పుడు స్టీల్ ఎక్కువగా వాడుతున్నారు. సో ఇప్పుడు ఎలాగూ మనకి మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి ప్రెస్టేజ్లో మీ దగ్గర ఉన్న అల్యూమినియం కుక్కర్స్ కానివ్వండి, నాన్ స్టిక్ కడాయిస్ కానీ అవన్నీ కూడా తెచ్చేసుకొని చక్కగా మీరు మార్చేసుకుని ఎక్స్చేంజ్ ఆఫర్ని యూస్ చేసుకొని చక్కగా స్టీల్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. స్టీల్ కుక్కర్స్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి, కడాయిస్ అలా చాలా బాగున్నాయి అనమాట. చాలా 3 లేయర్స్తో ట్రైప్లై అనమాట, చాలా మంచి హెవీ బాటమ్ వచ్చింది. సో ఇటుపక్క చూసుకుంటే స్టీల్ కుక్కర్స్ ఉన్నాయండి. సో ఈ స్టీల్ కుక్కర్స్లో కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు, డిఫరెంట్ మోడల్స్ అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇవి వచ్చేసి బ్లాక్ మెటల్ అనమాట కుక్కర్స్. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. మీరు ఇవి తీసుకోవాలి అంటే మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చు అనమాట. కుక్కరే ఇవ్వాలని లేదు, మీ దగ్గర అట్ల పెనము, మూకుడు ఏదైనా తీసుకురండి, ఏదైనా తీసుకోండి. ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ అనమాట, ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయండి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, అలాగే డిఫరెంట్ క్వాంటిటీస్, చిన్నది కానించి పెద్దదాని వరకు ఉంది. అలాగే వెట్ గ్రైండర్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకి మిక్సీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఇటుపక్క ఏమో కట్లరీ ఉందన్నమాట, నైఫ్స్, సిజర్స్ అవి. ఈ మిక్సీస్లో కూడా డిఫరెంట్ కలర్స్, షేప్స్, మోడల్స్ ఉన్నాయి చూడండి. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి అన్ని ప్రెస్టేజ్ షోరూమ్స్లోనూ ఉంటుందండి. సో ఈ నెల 30వ తారీఖు వరకే అనమాట. సో మీరు ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా త్వరపడండి, జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. సో ఇటుపక్క చూసుకుంటే పైన మొత్తం నాన్ స్టిక్ కడాయిస్, అలాగే బిర్యానీస్ చేసుకునే పాట్స్ అవి ఉన్నాయండి. సో సేమ్ కింద కూడా మొత్తం అంతా స్టీల్ అనమాట. మనం స్టీల్ అనగానే అవి ఏదో మాడిపోతాయి అనే భ్రమలో ఉంటాము. సో స్టీల్ కూడా అసలు చాలా హెవీగా ఉంటుందన్నమాట బాటము, అసలు ఏది మాడటం అనేది ఉండదు. సో చాలామంది ఇప్పుడు నాన్ స్టిక్కి బదులుగా ఈ స్టీలే వాడుతున్నారు. సో ఇంకా ఇటుపక్క చూసుకుంటే మనకి ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయండి. సో ఈ షోరూంలో, ప్రెస్టేజ్ షోరూంలో అన్ని ప్రెస్టేజ్కి సంబంధించినవే ఉంటాయన్నమాట. సో ఇంకా కెటిల్స్ ఉన్నాయి, కింద వచ్చేసి రోటీ మేకర్ ఉంది. ఇదిగోండి ఇవి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్, కడాయిస్ అలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి చూడండి.
సో ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ కుక్వేర్ అయితే పడేయలేం కానీ ఇకపై కొనుక్కునేవి కొంచెం హెల్తీగా కొనుక్కుంటే మంచిదని నా అభిప్రాయము. సో ఇంకా గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయన్నమాట. 2 బర్నర్ ఉంది, 3 బర్నర్ ఉంది, 4 బర్నర్ ఉంది, గ్లాస్ టాప్స్ ఉంది, స్టీల్ టాప్స్ ఉంది, అట్లా ఏదైనా ఉందన్నమాట. చాలా మోడల్స్, చాలా డిఫరెంట్ షేప్స్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 3 బర్నర్ అండి. గ్లాస్కి వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ ఇస్తారు. బట్ 2 ఇయర్స్ అని అంటారే కానండి, నేనైతే 11 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు నాకు. సో ఇది వచ్చేసి 4 బర్నర్ అనమాట. సో దీని నాబ్స్ కూడా సైడ్స్ వచ్చింది. ఇది 5 ఇయర్స్ వారంటీ ఉందండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న ప్రెస్టేజ్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. ఈ ఆఫర్ మిస్ అవ్వకుండా చక్కగా యూస్ చేసుకోండి అందరూ. మీ దగ్గర ఉన్న పాతవి, పనికిరానివి ఎలా ఉన్నా కూడా తీసుకుంటారండి. సో ఇదిగోండి, ఈ గ్యాస్ స్టవ్ చూడండి, చక్కగా గ్లాస్కి డిజైన్ కూడా వచ్చింది. ఇది షేప్ కూడా సైడ్ కట్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కూడా 4 బర్నర్ స్టవ్. సో ఏదైనా ఇవ్వండి, ఏదైనా తీసుకెళ్ళండి. ఇప్పుడు అట్ల పెనం ఇవ్వండి, గ్యాస్ స్టవ్ అయినా తీసుకెళ్ళండి, కుక్కర్ అయినా ఇవ్వండి, మిక్సీ అయినా తీసుకెళ్ళండి, అట్లా ఏదైనా ఇవ్వండి, ఏదైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో పనికిరాంది, పాతది ఏది ఉన్నా కూడా తెచ్చుకోండి. ఈ ఆఫర్ 30 వరకే ఉంది కాబట్టి యూస్ చేసుకోండి. అండ్ ఈ గ్యాస్ స్టవ్ చూడండి, 4 బర్నర్. దీనికి బర్నర్ చుట్టూ కూడా మనకు ఒక రౌండ్ సర్కిల్ లాగా వచ్చింది. చూడటానికి ఒక పెద్ద బర్నర్ లాగా అనిపిస్తుంది కదా, బాగుంది మోడల్. సో అన్నీ కూడా గ్లాస్ టాప్ వద్దు అనుకుంటే మీకు స్టీల్లో అయినా ఉంటుంది. సో గ్లాస్ టాప్ అనగానే అది గ్లాసు ఎలా ఉంటుంది, బ్రేక్ అయిపోతుందేమో అని అనుకుంటారు చాలామంది. సో నేనైతే లిటరల్లీ 11 ఇయర్స్ దాటిందండి నేను వాడటం మొదలుపెట్టి. నాది కూడా ప్రెస్టేజే. సో ఇప్పటికీ ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. సో ఇది కూడా 4 బర్నరే. ఇది ఒకటి పైకి లెగుస్తుంది చూడండి, బర్నర్స్ పైకి లెగుస్తాయి. మనకి క్లీనింగ్కి చాలా బాగుంటుంది అనమాట. నేను అది మళ్ళీ చూపిస్తాను మీకు ఎలాగో ఏంటి అనేది. ఇదిగోండి, కిందది కూడా 4 బర్నరే. ఇది కూడా డిఫరెంట్, ఒక సెమీ సర్కిల్ లాగా ఉందన్నమాట. బర్నర్స్ ఒక ఆర్చ్ టైప్లో వచ్చింది చూడండి షేప్. సో చాలా రకాలన్నమాట, డిఫరెంట్ మోడల్స్. మీకు మీ కిచెన్ స్పేస్ని బట్టి మీరు చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట, పర్చేస్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది ఫ్లిప్ ఆన్ కుక్కర్ అనమాట. సో ఇది హెవీగా వస్తుంది బాటమ్ కూడా. దీనికి మూత వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లాక్ సిస్టమ్. అలా పెట్టేసి నొక్కేయటమే, బ్లూ కలర్ది నొక్కేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ బ్లూ కలర్ది పట్టుకొని పైకి లేపేయటమే అనమాట. మామూలు కుక్కర్ లాగా మనం సైడ్కి తిప్పాల్సిన పని లేదు. ఇది ఫ్లిప్ ఆన్ కుక్కర్స్ అంటారు. అండ్ ఇవి చూడండి, ఇవి ఫ్రైయింగ్ కడాయిస్ టైప్ అనమాట. మూతలు అయితే ఏమి రావు, చాలా హెవీగా ఉంటాయి. 3 లేయర్స్ వస్తాయి అనమాట, చాలా బరువుగా కూడా ఉంటాయి. మనం కొంచెం ఇద్దరికి సరిపడా కొంచెం క్వాంటిటీలో ఫ్రైస్ ఏమైనా చేసుకోవాలంటే చక్కగా దీంట్లో చేసుకోవచ్చు. సో వీటిలో చూడండి 2 సైజెస్లో ఉన్నాయి. చాలా హెవీగా ఉంటుంది, అస్సలు మాడటం అనేది ఉండదు అనమాట. మెరిసిపోతున్నాయి లైట్లలో. అండ్ ఇది చూడండి, ఇడ్లీ కుక్కర్ అండి. సో దీనికి 2 ప్లేట్లు వస్తాయి. ప్లేట్కి 6 ఇడ్లీస్ వస్తాయి. 2 ప్లేట్లకి మొత్తం 12 ఇడ్లీలు వస్తాయి. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా సరిపోతుంది అనమాట. సో ఇది కింద ప్లేట్కి అయితే 3 చోట్ల మనకి పట్టుకోవటానికి నాబ్స్ ఇచ్చారు. సో కుక్కర్ అయితే ఇలా ఉంటుంది అడుగున. దీంట్లో వాటర్ పోసేసి ఆ ప్లేట్ పెట్టేసి దానిపైన మళ్ళీ ఇంకొక ప్లేట్ వేసుకున్నామంటే చక్కగా 12 ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇవి జస్ట్ ఓన్లీ ఇడ్లీ కుక్కర్ మాత్రమే కాదండి, దీనికి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూపిస్తాను చూడండి. మనం ఇడ్లీ వేసుకోవాలంటే ఇడ్లీ రేకులు పెట్టుకుంటాము. లేదు మనకి వినాయక చవితి, ఉండ్రాళ్ళు, కుడుములు చేసుకోవాలనుకోండి, ఈ ప్లేట్ పెట్టుకొని మనం కుక్ చేసుకుంటాము. లేదు మనం జస్ట్ వెజిటేబుల్సే కుక్ చేసుకోవాలనుకోండి, ఈ ప్లేట్ పెట్టుకొని దానిపైన వెజిటేబుల్స్ ముక్కలు పెట్టుకొని కుక్ చేసుకుంటాం అనమాట. సో మల్టీపర్పస్ అనమాట ఇది. సో 3 రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 2880 రూపాయలండి. అండ్ ఈ గ్యాస్ స్టవ్ చూడండి, పైకి లెగుస్తుంది అనమాట బర్నర్. సో మనము క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవి పైకి లేపేసుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పైకి లేపిస్తే అది లాక్ ఉంటుంది, లాక్ అయిపోతుంది. తర్వాత మనం ఆ లాక్ రిలీజ్ చేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి క్లీనింగ్కి చాలా యూస్ఫుల్ అనమాట ఇది. సో ప్రెస్టేజ్ షోరూంలో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే చూపించేశాను. నా షాపింగ్ కూడా అయిపోయింది.
నేను ఒక 3 ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ. సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.